యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతున్నాను. రాజైన బుజ్జయ్య మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండుట నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా యెషయా దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. ఎందుకు యెషయా అపవిత్రుడయ్యాడు? ఎందుకు మనం విశ్వాసులం అపవిత్రులం అవుతున్నాం? మంచి విశ్వాసులు మీలో చాలామంది మీ అంతటి త్యాగం, మీ అంతటి సమర్పణ, మీ అంతటి లోతైన రక్షణ అనుభవాలు, చాలా గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఇవాళ మీలోనికి లోకత్వం వచ్చేసింది, లోకతత్వం వచ్చేసింది, లోక ఆశలు వచ్చేస్తున్నాయి. లోకం పోకడలను ఆశించి వెళ్ళిపోతున్నాం. కారణం ఏంటి? వారమంతా ఎక్కడ తిరుగుతున్నాం? డ్యూటీలు, కాలేజీలు. ఎలాగ మన దేహానికి దేహశుద్ధి కావాలో మన ఆత్మకి కూడా అలాగే కావాలి. రోజు వాక్యం చెప్పటం అనేది దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఈ వారములో, ఈ రోజులో నేను ఏ కల్మషంలో ఉన్నా నీకు తెలియదు. నీకు ఎంత కల్మషం ఉందో నీకు తెలియదు. మీ ఇంట్లో మీ ఇల్లు రోజు తుడుచుకుంటున్నారా? దేవుని ప్రసన్నతలు, మన అపవిత్రతలు, మన రహస్య పాపాలు కనబడతాయి. మన స్థితిని మనం ఎరుగుతాం. ఎరిగినప్పుడు కేక వేస్తే అదే ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటంటారు? హృదయాంతర్యాల నుంచి వచ్చే కేకే ప్రార్థన. అయ్యో నేను నశించితిని అన్నాడు. అంతే, ఒకే ప్రార్థన. వెంటనే ఏం జరిగిందో చూడండి. అక్కడ 6వ వచనం. అప్పుడు ఆ సిరాపులో ఉన్న ఒకడు తన బలిపీఠం నుండి కారుతో తీసిన నుప్పు చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఎక్కడి నుంచి వచ్చిందండి? బలిపీఠము నుండి అగ్ని వచ్చి అగ్ని కారుతో తెచ్చి నాలుకకి తగిలించగానే నీ దోషానికి ప్రాయశ్చిత్తం జరిగింది. నీ నాలుక పరిశుద్ధపరచబడింది. దేవుని వాక్యం అగ్ని. దేవుని వాక్యం బలిపీఠము నుండి వెల్లడవుతున్న వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటే, మన స్థితిని మనం గ్రహించుకుంటే, మన నోరు తెరిచి మన స్థితిని ఒప్పుకుంటే, యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అందుకని దేవాలయానికి వెళ్ళాలి.